లాంగ్ డిస్టెన్స్ టూ వీలర్ లేదా బైసికిల్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్ రెస్పెక్ట్ టు మస్కులోస్కెల్టల్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. లాంగ్ డిస్టెన్స్ టూ వీలర్స్ ట్రావెల్ చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు అన్నవి తీసుకోవడం చాలా ముఖ్యం, పర్టికులర్గా వెన్నుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి. ఈ జాగ్రత్తలు కనుక మనం గమనించినట్టయితే ఆ టూ వీలర్ యొక్క సీట్ అన్నది సాఫ్ట్ కుషన్ ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా హ్యాండిల్ అన్నది అప్రాప్రియేట్ హైట్లో ఉండాలి. అప్రాప్రియేట్ హైట్ అంటే ఏంటంటే ఆ హ్యాండిల్ మనం హోల్డ్ చేస్తున్నప్పుడు ఎల్బో అన్నది జెంటిల్ ఫ్లెక్షన్లో ఉండాలి, జెంటిల్ బెండ్లో ఉండాలి. ఫుల్ స్ట్రైట్గా ఉండకూడదు, అలాగే విపరీతమైన వంపులో ఉంచి చేయకూడదు. అదేవిధంగా ఈ పెడల్ అన్నది కూడా అప్రాప్రియేట్ హైట్లో ఉండాలి. పర్టికులర్గా బైసికిల్ యూజ్ చేసే వాళ్ళలో ఏంటంటే ఈ పెడల్ చేస్తున్నప్పుడు పెడల్ మ్యాక్సిమం డౌన్ అయినప్పుడు అంటే కింద పొజిషన్లో ఉన్నప్పుడు నీ అన్నది జనరల్గా 10 to 15 degrees బెండ్ పొజిషన్లో ఉండాలి. ఎప్పుడు మోకాలు పాదానికన్నా ముందుకి వెళ్లకుండా ఉండాలి, పర్టికులర్గా లోవర్ మోస్ట్ పొజిషన్లో. అదేవిధంగా సిట్టింగ్ హైట్ ఎలా ఉండాలంటే మన ఫుట్ వచ్చేసి కంప్లీట్గా నేల కానే విధంగా ఉండాలి, ఒకవేళ బ్యాలెన్స్ ఏదైనా తప్పినప్పుడు ఇంజురీస్ ప్రివెంట్ చేయడానికి. అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేవాళ్ళు ఒక 1 hour ట్రావెల్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes బ్రేక్ తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. అదేవిధంగా టూ వీలర్ ట్రావెల్ ప్రొఫెషన్ చేసేవాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజెస్ పర్టికులర్గా బ్యాక్ స్ట్రెంథనింగ్, కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అలాగే హ్యామ్స్ట్రింగ్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి? లైక్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ అంటారు, అదేవిధంగా సీటెడ్ యాబ్ సర్కిల్స్ చేయడం, అదేవిధంగా క్వాడ్రిసెప్స్ స్ట్రైట్ లెగ్ రైజెస్, నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, అలాగే కాఫ్ రైజింగ్ ఎక్సర్సైజెస్ ఏంటంటే నించొని చైర్ సపోర్ట్ పట్టుకొని టోస్ మీద నిలబడుతూ 10 to 15 repetitions ఫర్ 5 sets చేయడం ద్వారా ఈ కాఫ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతుంది. అదేవిధంగా మనం కోర్ స్ట్రెంథనింగ్ సంబంధించినట్టు చూసినట్టయితే హిప్ బ్రిడ్జెస్, ప్లాంక్, సైడ్ ప్లాంక్స్, వేరియేషన్స్ చేయడం ద్వారా ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా నెక్ సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేవాళ్ళు స్లౌచ్ అయితే కనుక, స్లౌచ్ అంటే ఇలా ముందు కొంగినట్టు అయితే మెడ మీద విపరీతమైన స్ట్రెయిన్ జరిగి లాంగ్ రన్లో నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. సో ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా షోల్డర్కి సంబంధించిన ఎక్సర్సైజ్ లైక్ ట్రిపీజియస్, డెల్టాయిడ్, ట్రైసెప్స్ అండ్ బైసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా హెల్మెట్ అన్నది యూజ్ చేసేటప్పుడు డ్రైవింగ్లో అప్రాప్రియేట్ వెయిట్ ఉండేలాగా చూసుకోవాలి. మరీ హెవీ వెయిట్ హెల్మెట్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది నెక్ మీద స్ట్రెయిన్ పడి లాంగ్ డ్యూరేషన్లో నెక్ పెయిన్ కలుగజేసే అవకాశాలు ఉన్నాయి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ మీ ట్రావెలింగ్ చేసే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ డూ షేర్ ద వీడియో. ధన్యవాదాలు.